ధర్మశాస్త్ర గోశాలలో శేఖరయ్య గారి జ్ఞాపకార్థం, రమల వారి సతీమణి వారి జ్ఞాపకార్థం, వారి భర్త జ్ఞాపకార్థం ధర్మశాస్త్ర గోశాలలోని స్థలంలో యజ్ఞశాల నిర్మించడం జరిగింది. మంచి మనసుతోటి, భగవంతుని ఉన్న భక్తితోటి ఈరోజు వారు నిర్మించి గోశాలకు అప్పగించడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని మేము గోశాల తరఫున వారందరికీ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదే మాదిరిగా ఈరోజు యజ్ఞశాల మరియు చండీ యాగం ప్రారంభోత్సవానికి పిలవగానే వచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, పెద్దపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ చింతకుంట విజయరమణారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాము. మున్సిపల్ చైర్మన్ బిర్ది కృష్ణ గారు మరియు కౌన్సిలర్స్ అందరికీ కూడా, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా, గ్రామస్తులందరికీ కూడా, సోదర సోదరిమణులందరికీ కూడా, భక్తితో వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడికి వచ్చేసిన అందరికీ మేము మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత. సుల్తానాబాద్లోని ఆంజనేయ స్వామి పరిగయుద్ధ హనుమాన్ల ఆంజనేయ స్వామి క్షేత్రంలో శ్రీ ధర్మశాస్త్ర గోశాల గోసేవ కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ గోసేవ నిర్వహణ చేయడం జరుగుతుంది. శ్రీ ధర్మశాస్త్ర కమిటీ సభ్యులు, అలాగే గ్రామ పెద్దలు, సుల్తానాబాద్ మండలంలో ఉన్న పెద్దలు, అలాగే సుల్తానాబాద్లో ఉన్న ప్రముఖులు అందరూ కూడా ఈ ధర్మశాస్త్ర గోశాలను నిర్వహణ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే సర్వశేఖరయ్య గారి జ్ఞాపకార్థం వారి భార్య రమల గారు, వారి కూతుర్లు, అల్లులు లెక్కల గంగాధర్ గారి మామగారు, వారి జ్ఞాపకార్థం నూతన యాగశాల నిర్వహణ చేయడం, నూతన యాగశాల నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 3 లక్షల పైబడి చిలుకుతోటి విశేషమైన ధర్మకార్యం. ఎందుకంటే నిత్యం యాగం చేసుకోవడానికి యాగశాల గోదేవత అంటేనే సకల దేవీ దేవతలందరూ ఉంటారు. ఆ దేవతా స్వరూపమైన ఇటువంటి మహత్తరమైన గోశాలలో యాగశాల నిర్మాణం చేయడం అనేది వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ యాగశాల నిర్మాణం చేయడం జరిగింది. దానిలో భాగంగానే అధిక జ్యేష్ఠ మాస పౌర్ణిమ రోజు ఈరోజు అంగరంగ వైభవంగా చండీ యాగం నిర్వహణ చేయడం జరిగింది. ఈ గోశాల అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవద్ అనుగ్రహం వారికి అందరికీ కూడా కలిగి ఉండాలని, అమ్మవారి యొక్క అనుగ్రహం వారందరికీ కూడా కలగాలని తెలియజేస్తూ కప్పలో జరుగుతుంది, కనబడతలేదు, ఏం కనబడతలేదు, జరగండి. అన్న కొంచెం వెనుక అన్న రమేష్ ఎక్కడ జరిగితే అందరు వస్తారు, ఎందుకు తొందర? రామ్
అధిక మాసం పురస్కరించుకొని పౌర్ణమి సందర్భంగా శ్రీ శివాలయంలో 21 మంది దంపతులతో ఆలయ కమిటీ చైర్మన్ మరియు పాలక మండలి ఆధ్వర్యంలో అర్చకుల చేత ఈరోజు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతములు చేపడుతున్నవి. ఈ వ్రతము ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో అధిక మాసంలో రావడం, పౌర్ణమి రోజున ఎలాంటి వ్రతం కానీ హోమం కానీ పూజ కానీ చేయడం వల్ల 100 రెట్లు అధిక ఫలితాలు ఉంది. ఈ యొక్క అధిక మాసంలో పూజ, స్నానం, దీపం, గంగా స్నానం చాలా విశిష్టమైంది. ఇలాంటి మాసంలో ఈరోజు 21 మంది దంపతులతోటి లక్ష్మీనారాయణ స్వామి ప్రీతికరంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం అత్యంత శుభకరం. ఇలాంటి దైవ కార్యక్రమాల్లో సామూహికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సమస్త ఆయురారోగ్యాలు పట్టణ రాష్ట్ర దేశం సుభిక్షంగా ఉండి సమస్త మంచి పాడి పంటలందు, వ్యాపారమందు, ఉద్యోగమందు అందరికీ కూడా శ్రేష్టకరంగా చేపడుతున్న ఈ శివాలయంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భాగవతులందరూ కూడా లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగనే ఆలయ కమిటీ చైర్మన్ మరియు భక్త బృందం ఆనందశేఖర్ గారి చైర్మన్ సత్యనారాయణ శెట్టి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా ఇక్కడ ఆలయంలో అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అన్నప్రసాదాన్ని కూడా ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో, పురుషోత్తమ మాసంలో, అధిక మాసంలో అన్నప్రసాదాన్ని వితరణ చేయడం కూడా అత్యంత శుభకరం.
అంశం నుంచి. అటువంటి పరిస్థితుల్లో ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని కూడా ఈ యొక్క దేవాలయానికి మేము ఇస్తున్నాం, అప్పుడు కూడా ఇచ్చినాం. పోతే మేము అనేది ఏంటంటే కోరుకునేది ఏంటంటే దీనికి కాంపౌండ్ వాళ్ళు లేదన్నా, ఈ శివుని అందు మీ శివుని యొక్క కృప మీ మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క అంశాలన్నీ మీరు దృష్ట్యా ఉంచుకోవాలని, అదేవిధంగా మా గ్రామంలో కూడా గ్రామ పంచాయతీ అంటే వాస్తవంలో వేరే విధంగా అనుకోదు, గ్రామ పంచాయతీ ఒక 5 సంవత్సరాలు ప్లస్ 2.5 years 7.5 years పెండింగ్ ఉందన్న. ఆ యొక్క గ్రామ పంచాయతీ కూడా ఎన్నోసార్లు మేము వివరించినాం, కానీ ఫండ్స్ అనుకోకుండా అవైలబుల్ లేకుండే, కానీ అవైలబుల్ చేసుకొని ఎట్లా చేసి ఒక 10 నుంచి 15 లక్షలు పెట్టించి ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్, అదేవిధంగా గ్రామంలో ఉన్న దాదాపు ఒక 15 రోడ్లు మిగిలి ఉన్నాయన్న. ఎందుకంటే శివాలయం వచ్చింది కాబట్టి మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఒక 15 మా గ్రామానికి ఒక 50 కోట్లు ఇస్తే ఏమైతుంది ప్రకాష్ అన్న? అన్ని విషయాలు కూడా తప్పకుండా సాధ్యమైనంత వరకు చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే వాళ్ళ జగత్తుకెళ్ళి ఏదైతే కొండపల్లె, కొమ్మలపల్లె, నీరుకుల్ల, గడ్డపల్లి, కలంబపు, అదేవిధంగా చింతపల్లె, తొగరాయి, మంచరామి, కలుగుల, రాములపల్లె, అల్లిపూర్, మధ్యకొండ నుండి మరి ఉప్పరపల్లె నుండి మధ్యరాచరణ, అంకంపల్లె, మడిపల్లి, ఆశనపల్లి నుండి అక్కడ ఎర్రపల్లి వరకు దాదాపు 100 కోట్లతోని మన హాయంగా డబల్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. దాని యొక్క టెండర్ కూడా పూర్తయింది. మరి రాబోయే రోజుల్లో ఆ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంతకుముందు